హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఫ్రెండ్స్. ఈరోజు నేను సూపర్ టేస్టీ మటన్ బీరకాయ గ్రేవీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: మటన్, బీరకాయ, కొంచెం కొబ్బరి ముక్క, టమాటాలు, 2 ఆనియన్స్, కొత్తిమీర, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెండ్స్, ఇవన్నీ నేను నీట్గా మటన్ కడిగి ఇవన్నీ కట్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మటన్ని నీట్గా కడిగి పెట్టుకున్నాను. అందులో పసుపు 1/2 స్పూన్, ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా డ్రై అయ్యాక చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ బీరకాయ పొట్టు ఇలా తీసుకోవాలండి. ఇవంతా ఇలా తీసేసుకోవాలి. చేదు ఉంటాయి ఫ్రెండ్స్, చూసి వేసుకోవాలండి. ఒక్కటి చేదైనా మళ్ళీ కూర అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా ఓపెన్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోండి. కొంచెం ముక్కలు పెద్దవి ఉంటేనే బాగుంటుందండి. ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ సన్నగా అయిపోతాయండి. ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను అన్నీ కట్ చేసుకొని చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిందండి. ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ మటన్ని ఇందులోనే కాసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే ఏ కూరనైనా చాలా టేస్టీగా వస్తాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా కాసేపు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇది కూడా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి బీరకాయ మటన్ గ్రేవీ. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయవద్దు. ఎలా టేస్టీగా చేసుకోవాలి అనేది ఇందులో తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలా యమ్మీగా ఉంటుంది. ఇవన్నీ కాసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆనియన్ కూడా మగ్గింది. నేను టమాటాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇది మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. మటన్ ఉడకాలి కదండి, అందుకని 2 విజిల్స్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులోనే కాస్త వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. చాలా టేస్టీగా వస్తుంది గ్రేవీ. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ పోసుకున్నాను. దీన్ని మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. 2 విజిల్ రావాలి. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ మూత పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చాక చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ ఆవిరంతా పోయాక ఓపెన్ చేశానండి. ముక్క కూడా బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇందులో కారం వేసుకుంటున్నా.
కారం, ధనియాల పౌడర్ 1.5 స్పూన్, ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసి చూడండి. ఈ కూర మటన్ బీరకాయ సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో కొబ్బరి మసాలా కొంచెం వేసుకున్నానండి. పోయేదాకా 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్ టమాటా అలాగే వేసాను కదండి నేను. చూడండి, ఎక్కడా లేదు. చూడండి ఫ్రెండ్స్, అంతా బాగా గ్రేవీలా మారిందండి. మీరు కొబ్బరి మసాలా వద్దనుకుంటే ఆనియన్ ఇలా వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆనియన్ టమాటాలు చూడండి బాగా గ్రేవీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న బీరకాయ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ముక్కలు ముందుగా ఒకసారి నీటుగా కడిగి కట్ చేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి కడిగేస్తున్నాను. మందులు అవి కొట్టి ఉంటారు కదండి, నీటుగా కడుక్కుంటే మాకు చాలా మంచిది ఫ్రెండ్స్. నేను కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవంతా బాగా కలుపుకోవాలి. ఇది మసాలా అంతా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా ఉడికినప్పుడు ఎంత అవుతుందో. ఇది బీరకాయ మటన్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు చేసుకున్నా ఎక్కువగా చేసుకుంటాను ఫ్రెండ్స్. ఉప్పు ముందు వేసున్నానండి, టేస్ట్ చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బీరకాయ గ్రేవీలోకి వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే బీరకాయ మళ్ళీ వాటర్ వదులుతుంది ఫ్రెండ్స్. అందుకని కొంచెం వేసుకోవాలి. ఎక్కువగా నీళ్ళు వేసుకుంటే కుక్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. కొంచెం వేసుకుంటే చాలు ఫ్రెండ్స్, మళ్ళీ బీరకాయ వాటర్ వదులుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కుక్ అయ్యాక చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడుకుతుందో మన మటన్ బీరకాయ గ్రేవీ. చూడండి ఫ్రెండ్స్, నేను వాటర్ కొంచెమే వేసాను, ఎంత వాటర్ వచ్చిందో చూడండి. చాలా టేస్టీగా ఉందండి, సూపర్గా ఉంది. ఇది అన్నంలో వేడి రైస్లో కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఈ వాటర్ అంతా కొంచెం డ్రై అవ్వాలండి. చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మటన్ బీరకాయ గ్రేవీ రెడీ అండి. నేను ఇంత గ్రేవీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. రైస్లో చాలా బాగుంటుందండి. ఇది రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ రెసిపీ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.